Hello everyone, welcome back to the Explained series. Myself Dr. Karthik, faculty of Sairam Sampatirao team. So today we are going to discuss about the topic called OBC sub-categorization by the Justice Rohini Commission. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటమ్మా? సో ఓబీసీ యొక్క సబ్ కేటగరైజేషన్ అనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాము. దిస్ కమిషన్ వాస్ హెడెడ్ బై ద జస్టిస్ రోహిణి. ఓకే, సో ఈజ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఢిల్లీ హైకోర్ట్. సో శ్రీమతి రోహిణి గారు సో ఏం చేస్తారంటే, సో దీని మీద ఒక ఓబీసీ సబ్ కేటగరైజేషన్ మీద సో రేషనాలిటీ ఎంత ఉంది, ఎంతవరకు మనం ఇవ్వచ్చు, ఓకే, సో ఇవ్వడం కరెక్టేనా, ఇట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేసి ఒక రిపోర్ట్ అయితే సబ్మిట్ చేశారమ్మా. సో దాని గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, సో ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూపీఎస్సీలో ఖచ్చితంగా మనకి క్వశ్చన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇన్ ద July 2021, okay, so Narendra Modi government said that we want to empower the OBC communities, okay, and extension of the term commission under the article of 340 so of the constitution by the 6 months approved. Okay, so manaki especially to examine the issue of sub categorization within the OBCs of central list. ఓకే, సో ఏదైతే ఓబీసీ లిస్ట్ ఉంటుందో ఆ ఓబీసీ లిస్ట్లో మనకు ఇప్పుడు ప్రెసెంట్ 27% రిజర్వేషన్స్ అనేవి వర్తిస్తున్నాయి. సో వీటిల్లో మళ్ళీ సబ్ కేటగరైజేషన్ చేయాలి అని చెప్పి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే ఇవ్వడం జరిగింది. సో దాని మీద మనకి జస్టిస్ రోహిణిని సో హెడ్గా చేస్తూ ఒక కమిషన్ అయితే ఏర్పాటు చేశారమ్మా. ఓకే, సో ఎప్పుడు ఏర్పాటు చేశారంటే సో 2017లోనే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో చాలాసార్లు ఈ యొక్క కమిషన్ యొక్క డెడ్ లైన్ని మారుస్తూ సవరిస్తూ రావడం అయితే జరిగింది. ఓకే, సో అట్ ప్రజెంట్ మనకి 2023కి యొక్క జస్టిస్ రోహిణి కమిషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క ఓబీసీ సబ్ కేటగరైజేషన్ యొక్క కమిటీ యొక్క ఫైనల్ రిపోర్ట్ని ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, దీనికి ప్రికర్సర్గా రీసెంట్గా మనకి 127వ రాజ్యాంగ సవరణలో మనకి సో ఏం చేశారమ్మా, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాస్ అనేటువంటి ఒక స్టాట్యుటరీ బాడీని కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడం అయితే జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో ప్రెసిడెంట్ గేవ్ అథారిటీ టు ద స్టేట్స్ టు ఐడెంటిఫై ద ఎస్సీబీసీ లిస్ట్. ఓకే, సో స్టేట్స్ సంబంధించినటువంటి లిస్ట్ని స్టేట్స్ తయారు చేసుకోవచ్చు, ఆ లిస్ట్ని ఎన్సీబీసీకి పంపచ్చు అని చెప్పి సో ప్రెసిడెంట్ ఈ బిల్లు ద్వారా సో అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పవర్ని స్టేట్స్కి అయితే అప్పచెప్పడం అయితే జరిగింది. ఓకే, సో దట్ ఈస్ ద preface of this particular topic. So now without any delay, let's start our class session. So today we are going to discuss about the Rohini panel report on sub-categorization of the OBC. Okay, so first ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటో చూద్దాం. ఓబీసీస్ అంటే ఎట్లా వచ్చినాయి, రిజర్వేషన్స్ ఎట్లా వాళ్ళకి ఎస్టాబ్లిష్ అయ్యాయి. ఓకే, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ వన్ ఈజ్ బ్యాక్గ్రౌండ్. వీ నీడ్ టు సీ. After the background, we have to see the constitutional provisions of the OBC. Okay, so what are the important constitutional provisions that is upholding the OBC people అనేది మనం చూడాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నీడ్ ఫర్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ద ఓబీసీ. ప్రజెంట్ ఓబీసీకి ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, సో వాటిని మనం సబ్ కేటగరైజేషన్ చేయడం వల్ల ఎట్లాంటి బెనిఫిట్స్ వాళ్ళు పొందుతారు అనేది మనం చూద్దాం. ఓకే, సో వాట్ ఆర్ ద టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆఫ్ ద రోహిణి కమిషన్. రోహిణి కమిషన్ ఏమైతే సబ్మిట్ చేసిందో ఆ యొక్క టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్, ఓకే, ఏవైతే సజెషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుందాము. అండ్ ఫైనల్లీ వీ విల్ కన్క్లూడ్ ద టాపిక్ విత్ ఏ ప్రాపర్ కన్క్లూజన్. సో నౌ లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్ రైట్ నౌ. సో కమింగ్ టు ద కాంటెక్స్ట్, వాట్ ఈస్ ఇన్ ద న్యూస్ మీన్స్ ద జస్టిస్ జి రోహిణి కమిషన్ set up to examine the sub-categorization of other backward classes submitted its report to the president recently. Okay, but the contents of the report have not been made public yet. So Justice G Rohini garu em chesarama, so she was the head of the sub-categorization of OBC committee. Okay, and she recently submitted the report. Okay, so ఎప్పుడు ఈ కమిషన్ స్టార్ట్ అయిందమ్మా, 2015లో స్టార్ట్ అయినటువంటి ఈ కమిషన్కి ఆల్మోస్ట్ ఆల్ మనకి 16 times టైం డెడ్ లైన్ ఎక్స్టెండ్ చేశారు. ఓకే, సో దాదాపుగా నియర్లీ దిస్ ఈ స్టడీడ్ అబౌట్ 3000 కాస్ట్ని స్టడీ చేసింది. ఓకే, అండ్ దే సెడ్ దే వాంటెడ్ టు గో ఫర్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ద ఓబీసీ. సో ఓబీసీ సబ్ కేటగరైజేషన్ ఇవ్వాలా వద్దనేటువంటి డీటెయిల్స్ని ఎవరికి ఇవ్వడం అయితే జరిగింది. సో దే సబ్మిటెడ్ ద రిపోర్ట్ టు ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ద రిపోర్ట్ హ్యాస్ నాట్ మేడ్ పబ్లిక్ ఎట్. ఓకే, ఇప్పటిదాకా ఆ రిపోర్ట్ యొక్క
డీటెయిల్స్ అనేవి ఇంకా బయటకైతే రాలేదు. ఓకే, సో దట్ ఈస్ ద కాంటాక్ట్స్ దట్ ఈస్ ఇన్ ద న్యూస్ యాక్చువల్లీ, అండ్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ యువర్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్. క్లియర్? So coming to the background of this OBC bills, okay. So first initially the constitution gave the reservations for the people of scheduled caste and for the people of scheduled tribes. So these people only have got the reservations according to the original constitution. Okay, so later on the OBC people, that means the backward class people, so wanted to go for the agitation. Okay, so they said that, so we too want, okay, we are also the underprivileged people, so we are also vulnerable sections of the society, so we too need the reservations as you are given to the scheduled caste and scheduled tribe people. Okay, so the people agitated regarding the reservations that should be given to the OBC people. Okay, I mean the backward class people. So after this, the Jawaharlal Nehru government, okay, in the year of 1953, so government of Jawaharlal Nehru set up the first backward class commissions. Okay, so actually the OBC was not introduced yet, so they said that it was the first backward class commission. So under the chairmanship of Rajya Sabha member, that is called Kaka Kalelkar. ఓకే, సో కాకా కలేల్కర్ ఆధ్వర్యంలో ఏం చేశారమ్మా, ఫస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దే సెడ్, ఓకే, సో ప్లీజ్ ఐడెంటిఫై ద బ్యాక్వర్డ్ క్లాసెస్ అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ. ఓకే, సో ఎస్సీ ఎస్టీ పీపుల్ కాకుండా, షెడ్యూల్ కాస్ట్ షెడ్యూల్ ట్రైబ్ పీపుల్ కాకుండా, సో దేశంలో ఇంకెంతమంది బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు ఉన్నారు, వెనకబడిన తరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి ఒక రిపోర్ట్ అయితే ఇవ్వమని చెప్పారు. సో కాకా కలేల్కర్ రిపోర్ట్ వాజ్ సబ్మిటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 1955, బట్ దేర్ వాస్ నో యాక్షన్ టేకెన్ ఆన్ ఇట్. ఓకే, సో దాని మీద ఎటువంటి యాక్షన్ అయితే కూడా తీసుకోలేదు బై ద జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్. ఓకే, సో ఆఫ్టర్ ద 2 or 3 decades of time, okay, so again the same reservation topic again came into the forefront in the national politics in the era of 1980. సో 1980 టైమ్స్లో మళ్ళీ యొక్క ఓబీసీ పాలిటిక్స్ అనేవి మళ్ళీ చురుగ్గా స్టార్ట్ అవడం అయితే జరిగాయి. ఓకే, సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1979, okay, so they established the Mandal Commission. Okay, so which is very very important for our examination. So Mandal Commission అనేది దాన్ని 1979లో ఎస్టాబ్లిష్ చేశారమ్మా. ఓకే, సో దిస్ వాజ్ ఎస్పెషల్లీ రిలేటెడ్ టు ద సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో ఎస్సీబీసీని ఐడెంటిఫై చేయడానికి ఈ యొక్క కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ దిస్ కమిషన్ ఎస్పెషల్లీ ఎస్టిమేటెడ్ దట్, సో దే సెడ్ దట్ ద పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఇన్ ద ఇండియా వేర్ 52%. ఓకే, సో 52% మంది పీపుల్ సో మనకి సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నారు. ఓకే, సో వాళ్ళందరికీ కూడా మనకు రిజర్వేషన్ కల్పించాలి. ఓకే, సో ఎంత శాతం కోటా కల్పించాలి అంటే దే సెడ్ దట్ 27% ఆఫ్ రిజర్వేషన్ షుడ్ బి గివెన్ టు ద సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ అని చెప్పి ఎవరు చెప్పారమ్మా, సో మనకి మండల్ కమిషన్ అయితే చెప్పడం జరిగింది. సో ఇన్ ద ఇయర్ ఆఫ్ 1996, ఓకే, సో 1996లో ఏమైందమ్మా, సో ఓబీసీలకి, ఓకే, అండర్ ద ప్రైమ్ మినిస్టర్షిప్ ఆఫ్ పివి నరసింహరావు, సో ఓబీసీలకి 27% రిజర్వేషన్స్ అయితే ఇవ్వడానికి గవర్నమెంట్ ఒప్పుకుంది. సో దేర్ వాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ వాజ్ పాస్డ్ ఇన్ ద పార్లమెంట్ ఫర్ గివింగ్ ద రిజర్వేషన్స్ ఆఫ్ 27% టు ద ఓబీసీ పీపుల్. ఓకే, సో దిస్ వాజ్ ద మైల్ స్టోన్ అచీవ్డ్ బై ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ పీపుల్ ఇన్ ద parliament. So but after the OBC reservation there was a agitation from other communities also. So with the intervention of the Supreme Court intervened in the OBC bill. Okay, so they said that OBC should be confined to the non-creamy sections. Okay, so non-creamy sections అనేటువంటి సెక్షన్ ఒక నేమ్ని తీసుకురావడం జరిగింది. సో దే ఇంట్రడ్యూస్ ద వర్డ్ కాల్డ్ క్రీమీ లేయర్. ఓకే, సో క్రీమీ లేయర్ అనేటువంటి ఒక పదాన్ని తీసుకురావడం జరిగింది. So in what is this creamy layer means, especially the privileged class, okay, the privileged class of OBC people should not be given the reservations. Okay, so they should be termed as a creamy layer. ఎవరైతే ప్రివిలేజ్ పీపుల్ ఉంటారో, ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ ఉంటారో, గ్రూప్ ఏ పీపుల్ ఉంటారో, ఓకే, సో అట్లాంటి వాళ్ళకి, అట్లాంటి హయ్యర్ పొజిషన్లో ఉన్నటువంటి సొసైటీలో ఉన్న వాళ్ళకి మీరు ఓబీసీ రిజర్వేషన్స్ ఇవ్వడానికి వీలు లేదు. క్రీమీ లేయర్ షుడ్ బి ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ ద ఓబీసీ కేటగిరీ అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇట్ అప్హెల్డ్ ద 27% రిజర్వేషన్ టు ద నాన్ క్రీమీ సెక్షన్స్ ఆఫ్ ద ఓబీసీ.
ఎవరైతే నాన్ క్రీమీ సెక్షన్స్ ఉంటారో సో వాళ్ళకి ఓబీసీ రిజర్వేషన్స్ అనేవి వర్తింపజేయాలి. ఓకే, సో ఎట్ ప్రజెంట్ ఎవరైతే క్రీమీ లేయర్లోకి వస్తారో ఎవరికైతే వార్షిక ఆదాయం 8 లక్షల కంటే ఎక్కువగా ఉంటుందో సో వాళ్ళు క్రీమీ లేయర్లోకి వెళ్తారు. ఎవరికైతే 8 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉంటుందో సో దే విల్ బీ కమ్స్ అండర్ ద నాన్ క్రీమీ లేయర్. ఓకే, సో ఎవరైతే వార్షిక ఆదాయం 8 లక్షల కంటే తక్కువ ఉంటారో సో అట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఓబీసీ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది అని చెప్పి సో దట్ ఈస్ ద సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్. ఓకే, సో ఇనీషియల్గా ఈ క్యాప్ మనకి సో చాలా తక్కువగా ఉండేది, బట్ ఆఫ్టర్ సెవరల్ టైమ్స్ ఇట్ వాజ్ మాడిఫైడ్. సో ఎట్ ప్రజెంట్ ఇట్ వాజ్ 8 lakhs. ఓకే, ప్రస్తుతం అయితే ఇది 8 లక్షలతో ఉందన్నమాట. ఓకేనా, అండ్ దెర్ వాజ్ ఎ ప్రపోజల్ టు ఇంక్రీజ్ దిస్ అమౌంట్ టు ద 10 లక్షలకు చేద్దామని చెప్పి గవర్నమెంట్ అయితే అనుకుంటుంది, బట్ ఇట్ వాజ్ నాట్ ఇంప్లిమెంటెడ్ రైట్ నో ఎట్ ప్రజెంట్. సో 8 లక్షల కంటే ఎక్కువ ఉన్నవాళ్ళు క్రీమీ లేయర్లోకి వస్తారు, 8 లక్షల కంటే తక్కువ ఉన్నవాళ్ళు నాన్ క్రీమీ సెక్షన్స్కి వస్తారు అని చెప్పి సో దేర్ వాజ్ ఎ క్లియర్ కట్ డిమార్కేషన్ అయితే ఉంది. సో ఎవరైతే నాన్ క్రీమీ లేయర్లోకి వస్తారో సో వాళ్ళకి అన్ని బెనిఫిట్స్ అనేవి దొరుకుతాయి అని చెప్పి సో మనకి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా డిఫైన్ చేసిందమ్మా. ఓకేనా, సో వాట్ ఈస్ దిస్ జస్టిస్ రోహిణి కమిషన్? సో దిస్ జస్టిస్ రోహిణి కమిషన్ ఫార్మ్డ్ అండర్ ద ఆర్టికల్ 340. సో ఆర్టికల్ 340 అంటే ఏంటమ్మా? ఆర్టికల్ 340 ఈస్ టాకింగ్ అబౌట్, ఓకే, సో ఆర్టికల్ 340 ఈస్ సెయింగ్ దెర్ షుడ్ బి అపాయింట్మెంట్ ఆఫ్ కమిషన్ టు ఇన్వెస్టిగేట్ ఎనీ కైండ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్, సో రిజర్వేషన్స్ అని డైరెక్ట్గా మాట్లాడపోయినప్పటికీ సో ఇట్ వాంట్స్ టు ఇన్వెస్టిగేట్ ద కండిషన్స్ ఫర్ ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో సోషియో ఎకనామిక్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కండిషన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ యొక్క ఆర్టికల్ 340ని ఇన్సర్ట్ చేశారు. ఓకే, సో అకార్డింగ్ టు దిస్ ఆర్టికల్ 340 సో జస్టిస్ రోహిణి కమిషన్ వాస్ appointed, okay, to check whether there is a possibility to give more reservations for OBC or they should go for any kind of sub-categorization of the OBC. Okay, so it highlighted the few castes dominating the benefits of the OBC quota. సో రోహిణి కమిషన్ ఏం చెప్పిందమ్మా? సో చాలా తక్కువ క్యాస్ట్లు ఏం చేస్తున్నాయి, ఈ ఓబీసీ కోటాని ఎక్కువగా ఉపయోగించుకుంటున్నాయి, మిగిలిన కేటగిరీస్ అన్నీ కూడా ఓబీసీని ఉపయోగించుకోలేకపోతున్నాయి. సో వాటికి మనం అవకాశం కల్పించాలి అని చెప్పి ఈ యొక్క జస్టిస్ రోహిణి కమిషన్ అయితే ఒక ప్రైమరీ ఐడియా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, అండ్ ఇట్ షుడ్ ఎయిమ్ ఫర్ ద మోర్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిజర్వేషన్స్. ఓకే, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటమ్మా? సో ఆల్ షుడ్ బి గివెన్ ఈక్వల్ ఆపర్చునిటీ అండ్ ఈక్వల్ ప్రయారిటీ. ఓకే, అర్థమైందా? సో ఎక్కువ ఉన్న వాళ్ళకి తక్కువ అవకాశాలు ఇవ్వడం. ఓకే, సో ఐ గివ్ క్లాసికల్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే. సో ఒకసారి మీరు పిక్చర్ని అబ్జర్వ్ చేసినట్టయితే, ఓకే, సో దిస్ ఈజ్ ద ఈక్వాలిటీ. ఓకే, సో ఈక్వాలిటీ అనేది ఆల్రెడీ ప్రొవైడ్ చేసాము, బట్ వాట్ దే డూయింగ్, సో బికాస్ దెర్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ సెక్షన్స్ దే వర్ డామినేటెడ్ దిస్ ఈక్వాలిటీ ప్రొవిజన్, సో ఇట్ ఈస్ ద టైమ్ టు గివ్ ద జస్టిస్. ఓకే, సో ఈక్విటీ అంటే ఏంటో, ఈక్విటీ ఈజ్ వెరీ మచ్ రిజంబుల్ టు ద జస్టిస్. ఓకే, అందరికీ ఒకే అవకాశాన్ని కల్పించాలి. ఓకే, సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక వ్యక్తి పొడుగ్గా ఉన్నారా, సో ఈజ్ ఏబుల్ టు సీ ద మ్యాచ్ ప్రాపర్లీ. ఓకే, ఇతను కొంచెం మీడియం హైట్లో ఉన్నారు, సో ఇది కొంచెం మనం ఒక హైట్ని ప్రొవైడ్ చేసామనుకోండి, సో విల్ ఏబుల్ టు సీ ద పిక్చర్ వెరీ వెల్. ఓకే, ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నారు చిన్నపిల్లవాడు, సో హీ హ్యాస్ టు గివ్ మోర్ ఆపర్చునిటీ టు సీ ద మ్యాచ్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ద ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. అర్థమైందా? దిస్ ఈజ్ కాల్డ్ ద సోషల్ జస్టిస్. ఓకే, సో దీన్ని ఏమని పిలుస్తామో సోషల్ జస్టిస్ అని పిలుస్తాము. అందరికీ సమాన ఆపర్చునిటీసే కాకుండా అందరికీ సమపాళ్లలో ఆపర్చునిటీని కూడా తీసుకువచ్చేలా చూడడమే సోషల్ జస్టిస్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, బికాస్ ద జస్టిస్ రోహిణి కమిషన్ ఈస్ సెయింగ్ దట్ there are few castes were especially dominating this OBC quota. This has to be stopped and there should be more equitable distribution. అందరికీ కూడా సమానంగా యొక్క జస్టిస్ అనేది జరగాలని చెప్పి ఆవిడ చెప్పడం అయితే జరిగింది. ఓకేనా? సో కమింగ్ టు ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద ఓబీసీ. ఓకే, సో రాజ్యాంగం సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఓకే, సో ఆర్టికల్ 15(5) ఎస్పెషలీ టాకింగ్ అబౌట్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ఇన్ ద ప్రైవేట్ అండ్ అన్ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిగార్డింగ్ ద అడ్మిషన్స్. ఓకే, సో బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి, షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకి, షెడ్యూల్ ట్రైబ్ వాళ్ళకి కూడా సో దేర్ షుడ్ బి గివెన్ ఫర్ స్పెషల్ ఆపర్చునిటీ. ఓకే, సో వాళ్ళందరికీ కూడా స్పెషల్ ఆపర్చునిటీ ఇవ్వాలి, నాట్ ఓన్లీ ఇన్ ద గవర్నమెంట్ బట్ ఆల్సో ఇన్ ద ప్రైవేట్ ఎయిడెడ్ అండ్ అన్ఎయిడెడ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా వీళ్ళకి ఆపర్చునిటీస్ అయితే ఇవ్వాలని ఆర్టికల్ 15(5) చెప్తుంది. ఓకే, సో దిస్ వాజ్ అమెండెడ్ త్రూ ద 93rd
Constitutional Amendment Act. Okay, and in the Article 16 for, okay, so providing the public employment అనేటువంటి ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్లో, సో రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఫర్ అండర్ రిప్రజెంటెడ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఇన్ ద స్టేట్. ఓకే, సో ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారో సో వాళ్ళ సంబంధించినటువంటి సీట్స్ని వాళ్ళకు మాత్రమే ఉంచాలి. ఓకే, సో దెర్ షుడ్ బి రిజర్వేషన్ షుడ్ బి గివెన్ టు ద వేకెన్సీస్ రిగార్డింగ్ ద బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, ఎవరైతే బ్యాక్వర్డ్ క్లాస్ ఉంటారో సో వాళ్ళకి వేకెన్సీస్లో కూడా రిజర్వేషన్స్ కల్పించాలి అని చెప్పి ఆర్టికల్ 16(4)ని ఉద్దేశించి చెప్తుందనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ ఈజ్ ఆర్టికల్ 16(4)(b). సో అన్ఫిల్డ్ రిజర్వేషన్ వేకెన్సీస్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాజ్ సపరేట్ కేటగిరీ అండ్ నాట్ షుడ్ బి బౌండ్ బై ద 50% క్యాప్. ఓకే, సో 50% క్యాప్ అంటే ఏంటమ్మా? సో ఇన్ ద ఆఫ్టర్ ఓబీసీ రిజర్వేషన్స్, okay, Supreme Court said that there should not be any furthermore reservation to any of the people, and so OBCs were already given 27%, scheduled caste people already given 15%. Okay, so scheduled tribe people were given 6.5%. Okay, that means altogether it came about 49. Okay, so 49.5% మనకు రిజర్వేషన్స్ అయితే ప్రస్తుతం నడుస్తున్నాయి. సో ఇంతకంటే కూడా 50% దాటి రిజర్వేషన్స్ కూడా ఎవరికి ఇవ్వరాదు అని చెప్పి మనకి సుప్రీంకోర్టు ఒక తీర్పులో ఇవ్వడం అయితే జరిగింది. ఇన్ ద ఇందిరా సాని కేస్ సుప్రీంకోర్టు అప్హెల్డ్ ద రిజర్వేషన్స్ ఫర్ ద ఓబీసీ. ఓకే, అండ్ ఇట్ సెడ్ దట్ దెర్ షుడ్ బి క్యాప్ అండ్ రిజర్వేషన్ షుడ్ నాట్ బి క్రాస్ మోర్ దెన్ 50% అనేటువంటి ఒక ఇంపార్టెంట్ తీర్పునైతే ఇందిరా సాని కేసులో మనకి ఇవ్వడం అయితే జరిగింది. బట్ రీసెంట్గా మనకి గవర్నమెంట్ ఏం చేసిందో రీసెంట్గా 10% రిజర్వేషన్స్ ఫర్ గివెన్ టు ద ఈడబ్ల్యూఎస్ కోటా, అంటే సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అయినటువంటి అప్పర్ సొసైటీస్. ఓకే, ఎవరైతే ఓపెన్ కేటగిరీ పీపుల్ ఉంటారో సో దాంట్లో 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్కి రిజర్వేషన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు ఎటువంటి అబ్జెక్షన్ చేయకపోవడం అనేది ఓకే మనం గమనించాల్సినటువంటి విషయం. ఓకే, సో అట్ ప్రెసెంట్ మనకు ఆల్మోస్ట్ ఆల్ 60%, ఓకే, నియర్లీ 60% రిజర్వేషన్స్ అనేవి మెయింటైన్ అవుతున్నాయి. బట్ సుప్రీంకోర్టు క్యాప్ అనేది వీళ్ళు బ్రేక్ చేయడం అయితే జరిగింది. సెంట్రల్ గవర్నమెంట్ బ్రేక్ ద క్యాప్ ఆఫ్ 50% రిజర్వేషన్స్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, అండ్ సుప్రీంకోర్టు ఆల్సో అప్హెల్డ్ ద 10% ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఒక రిజర్వేషన్స్ కూడా 3:2 మెజారిటీతో అప్హెల్డ్ చేసింది. అంటే సో దేర్ వాజ్ నో సీయింగ్ బ్యాక్ అనమాట. ఇంకా ఖచ్చితంగా గవర్నమెంట్ చేసింది ఓకే ఆమోదయోగ్యంగానే ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ కట్గా తన జడ్జిమెంట్ని వెలువడించింది. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, అట్లాగే ఆర్టికల్ 340 ఆల్సో మెన్షనింగ్ అబౌట్ సో ప్రెసిడెంట్ కెన్ అపాయింట్ కమిషన్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ ద బ్యాక్వర్డ్ క్లాస్ కండిషన్స్. ఈ ఆర్టికల్ ద్వారా ఏం చేశారమ్మా? జస్టిస్ రోహిణి కమిషన్ని ఎస్టాబ్లిష్ చేయడం అయితే ఐ మీన్ ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. ఓకే, సో ఆర్టికల్ 338B ఆల్సో ఇన్సర్టెడ్ త్రూ ద 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, రీసెంట్గా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఇట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఓకే, సో ఈ యొక్క ఎన్సిబిసికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ స్టేటస్ని అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, దేని ద్వారా ఇచ్చారమ్మా? 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. ఓకే, ఆల్రెడీ ఎన్సిఎస్సికి ఎన్సిఎస్టీకి సో రాజ్యాంగ సంస్థలుగా వీటికి పేరుంది. సో అట్లాగే ఇప్పుడు ఈ లిస్ట్లో ఎన్సిబిసి కూడా రీసెంట్గా 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ అయ్యింది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ ద కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్. క్లియర్? సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ద సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ద ఓబీసీ? సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం దెర్ ఆర్ సో మెనీ ఎంట్రీస్ ఇన్ ద సెంట్రల్ లిస్ట్. ఓకే, సో సెంట్రల్ లిస్ట్లో ఓబీసీ యొక్క సంఖ్య లిస్ట్ ఎంత ఉందంటే ఆల్మోస్ట్ ఆల్ 2600 వరకు మనకి ఈ ఎంట్రీస్ ఉన్నాయి. ఓకే, బట్ ఓవర్ ద ఇయర్స్ ద పర్సెప్షన్ హ్యాస్ టేకెన్ దట్ ఓన్లీ ఎ ఫ్యూ ఎఫ్లూయెంట్ కమ్యూనిటీస్ ఆర్ ఎస్పెషలీ బెనిఫిటెడ్ ఫ్రమ్ ద కోటా. ఉండడానికి 2600 కాస్ట్లు అయితే ఉన్నప్పటికీ సో దీంట్లో దాదాపుగా కొన్ని 100 కాస్ట్లు మాత్రమే, దాదాపు ఓన్లీ అప్రాక్సిమేట్లీ 100 కాస్ట్ వేర్ ఓన్లీ యూటిలైజింగ్ ద కోటా ఇన్ ఏ అప్రోప్రియేట్ వే. రెస్ట్ ఆఫ్ ఆల్ ద కమ్యూనిటీస్ వేర్ అనేబుల్ టు అవైల్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద రిజర్వేషన్. ఓకే, సో మిగతా వాళ్ళు ఉన్నారు సరే, మిగతా ఈ యొక్క 2500 కాస్ట్లు దాదాపుగా సో వీళ్ళందరూ కూడా ఈ యొక్క రిజర్వేషన్ ద్వారా లబ్ధి పొందట్లేదు అని చెప్పి సో కమిటీ అయితే ఒక ప్రైమరీ ఐడియా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో దేర్ ఫోర్ దేర్ ఈస్ అన్ ఆర్గ్యుమెంట్ దట్ సబ్ కేటగరైజేషన్ ఆఫ్ ఓబీసీ విత్ ఇన్ ద 27% ఈస్ నీడెడ్ టు ఎన్షూర్ ద ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో ఇందాక మీకు ఫోటో చూపించాను కదమ్మా, చూడండి ఒకసారి మళ్ళీ చూపిస్తాను.
సో ఒకసారి ఇక్కడ ఈ పిక్చర్ని అబ్జర్వ్ చేయండి. సో దిస్ ఈజ్ ద ఈక్వాలిటీ. సో వీఆర్ ప్రొవైడింగ్ త్రూ ద ఆర్టికల్ 14, బట్ ద రిజర్వేషన్ వేర్ గివెన్ టు ద 2600 పీపుల్, బట్ దే ఆర్ నాట్ యూటిలైజింగ్ టు ఆల్ ద పీపుల్. ఓకే, సో అందరికీ కూడా ఇది అందుబాటులోకి అయితే ఉండట్లేదు. ఓన్లీ ఫ్యూ కమ్యూనిటీస్ ఆర్ ఎస్పెషలీ గెటింగ్ బెనిఫిటెడ్. కొన్ని కమ్యూనిటీస్ మాత్రమే బెనిఫిట్ పొందుతున్నాయని చెప్పి మనకి ప్రైమరీ రిపోర్ట్ అయితే ఉంది. సో దానికి చూడండి అమ్మా. సో వీఆర్ ఎస్పెషలీ టు సబ్టిల్ దిస్. ఓకే, దీన్ని తగ్గించడానికి ఏం చేశారు? సో వీ షుడ్ గో ఫర్ ద సబ్ కేటగరైజేషన్. ఓకే, ఒక సబ్ కేటగరైజేషన్ దానికి వెళ్ళాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సో యొక్క రోహిణి కమిషన్ అయితే వేయడం జరిగింది, ఎస్పెషలీ టు ఇన్షూర్ ద ఈక్విటీ. ఓకే, సో ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటి? సో ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వాలి, మోడరేట్గా ఉన్న వాళ్ళకి కొంచెం మోడరేట్గా యావరేజ్గా అవకాశం ఇవ్వాలి, నార్మల్గా ఉన్న వాళ్ళకి మనకి ఏ అవకాశం ఇవ్వక్కర్లేదు. దిస్ ఈజ్ ద ఈక్విటీ, దిస్ ఈజ్ ద సోషల్ జస్టిస్ దట్ హ్యాస్ టు బి గివెన్ టు ద ఓబీసీస్. ఇట్లాంటి రిజర్వేషన్ బెనిఫిట్స్ని మనం అందరికీ అందేలా చూడాలి అని చెప్పి ఈ యొక్క కమిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. ఓకే, ఇన్ 2018 దెర్ వాజ్ అనాలిసిస్ మేడ్ బై ద కమిషన్ దట్ 97% ఆఫ్ ఆల్ జాబ్స్ అండ్ ద ఎడ్యుకేషన్ సీట్స్ టు ద టోటల్ ఓబీసీ వేర్ గోయింగ్ టు ద ఓన్లీ 25%. ఓకే, దాదాపుగా 25% కాస్ట్లకు మాత్రమే 97% జాబ్స్ అనేవి వెళ్ళిపోతున్నాయి. ఓకే, అండర్స్టాండ్? అండ్ అవుట్ ఆఫ్ దిస్ నియర్లీ 25% ఆఫ్ ది జాబ్స్ అండ్ సీట్స్ హ్యావ్ గోన్ టు జస్ట్ 10 ఓబీసీ కమ్యూనిటీస్. దాదాపుగా 10 ఓబీసీ కమ్యూనిటీలు మాత్రమే ఈ యొక్క రేస్లో ముందున్నారు, మిగతా అందరూ వెనకబడిపోయారని చెప్పి ఈ కమిటీ ప్రైమరీ రిపోర్ట్గా చెప్పడం అయితే జరిగింది. ఓకే, అంటే చూడండి అమ్మా. సో ఈక్వాలిటీ మీరు ఇస్తున్నారు అనుకుంటున్నారు కానీ బట్ దే ఆర్ టేకింగ్ ద సోషల్ జస్టిస్. ఓకే, సో జస్టిస్ అనేది వీళ్ళు తీసుకెళ్ళిపోతారు బికాస్ ఓన్లీ 10 కమ్యూనిటీస్ ఆర్ గెట్టింగ్ ద బెనిఫిట్స్. ఓకే, 25% బెనిఫిట్స్ ఓన్లీ 10 కమ్యూనిటీసే మనకు తీసుకుంటున్నారంటే అర్థం చేసుకోండి. సో ఇండియాలో ఎన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి? ఆల్మోస్ట్ ఆల్ 2600 ఓబీసీ ఎంట్రీస్ అయితే మనకు ఉన్నాయి. ఇన్ని ఎంట్రీస్ ఉన్నప్పుడు కూడా మనకి ఓన్లీ కేవలం 25% జాబ్స్ని ఓన్లీ 10 కమ్యూనిటీసే తీసుకోవడం చూడండి. సో ఎంత డామినేషన్గా ఉందో. దట్ ఈజ్ వాట్ దే వాంట్ టు కట్టేల్ ఇట్. ఓకే, సో అందరికీ రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ యాజ్ మెనీ యాజ్ 983 ఓబీసీ కమ్యూనిటీస్ వేర్ 37% వేర్ ఆఫ్ ద టోటల్ వేర్ ఫౌండ్ ఇన్ జీరో రిప్రజెంటేషన్ ఇన్ ద జాబ్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఆ 2600 ఎంట్రీస్లో దాదాపుగా చూడండి 983 ఎంట్రీస్లో మనకి సో దాదాపుగా 37% వీళ్ళే ఓబీసీలు అనమాట. 37% ఉన్నటువంటి ఈ ఓబీసీస్ కాస్త సో దే డోంట్ హ్యావ్ ఎనీ రిప్రజెంటేషన్ ఇన్ ద జాబ్స్ ఆర్ ఎనీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎటువంటి రిప్రజెంటేషన్ అయితే లేదు. దే ఆర్ సెయింగ్ జీరో రిప్రజెంటేషన్, నాట్ ఈవెన్ వన్, జీరో రిప్రజెంటేషన్. మీరు గమనించండి. ఓకే, సో ఎంత అన్యాయం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి. ఓకే, అండ్ 994 ఓబీసీ సబ్ కాస్ట్ హ్యాస్ రిప్రజెంట్ ఓన్లీ 2.68% ఇన్ ద రిక్రూట్మెంట్స్ అండ్ అడ్మిషన్స్. ఓకే, సో 994 అదర్ ఓబీసీ సబ్ కాస్ట్ అన్నీ కూడా ఏమవుతాయమ్మా? సో దే ఆర్ ఓన్లీ రిప్రజెంటేటింగ్ ఓన్లీ 2.68% మాత్రమే రిక్రూట్మెంట్స్లో కానీ అడ్మిషన్స్లో కానీ వాళ్ళు ఉంటున్నారు. మిగతా వాటిలో ఎడ్యుకేషన్ పరంగా కానీ అడ్మిషన్స్ పరంగా కానీ అన్నింటిలో వాళ్ళు వెనకబడిపోయారు. So after this, a 5-judge constitutional bench of Supreme Court in August 2020, that was State of Punjab versus Davinder Singh, also ruled that the 2005 decision of another bench that is called E.V. Chinnaya versus State of Andhra Pradesh must be revisited. Okay, so 2005లో వచ్చినటువంటి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యొక్క రిపోర్ట్ జడ్జిమెంట్ని మళ్ళీ తిరిగి రీవిజిట్ చేయాలి. ఓకే, సో ఈ జడ్జిమెంట్లో లూప్ హోల్స్ ఉన్నాయి. ఓకే, వీ షుడ్ గో ఫర్ ద ఫ్రెష్ మ్యాండేట్ అని ఎవరు చెప్పారమ్మా? స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ అనేటువంటి ఒక కేసులో ఓకే సుప్రీంకోర్టు అయితే తీర్పు ఇచ్చింది. ఓకేనా? సో వాట్ ఈస్ దిస్ ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జ్మెంట్? ఓకే, సో ఇది ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ అమ్మా. సో దిస్ ఈస్ ఎస్పెషల్లీ డిసైడెడ్ దట్ సో ఇట్ హెల్డ్ దట్ నో స్పెషల్ సబ్ కోటా షుడ్ బి గివెన్ ఆర్ షుడ్ బి ఇంట్రడ్యూస్డ్ విత్ ఇన్ ద కోటాస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ కాస్ట్ అండ్ ట్రైబ్ సో దట్ వేర్ మోర్ బ్యాక్వర్డ్ దెన్ ద అదర్స్ ఆన్ దిస్ పర్టికులర్ లిస్ట్. ఓకే, సో ఎటువంటి సబ్ కోటాస్ అనేవి ఓకే ఎయిదర్ ఎస్సీస్లో కానీ ఎస్టీస్లో కానీ ఎటువంటి కోటాస్ని మనం ఇవ్వడానికి వీలు లేదు. ఓకే, ఫర్ ద సేక్ ఆఫ్ అదర్ ట్రైబ్స్ అండ్ అదర్ కాస్ట్ విచ్ ఆర్ మోర్ బ్యాక్వర్డ్ దెన్ దిస్ లిస్ట్. ఓకే, సో కొత్తగా ఈ లిస్టులోకి వేరే వాళ్ళని యాడ్ చేయకూడదు. ఓకే, నో స్పెషల్ సబ్ కోటాస్ అనేవి ఇవ్వకూడదని చెప్పి ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో మనకి 2005లో ఈ జడ్జిమెంట్ అయితే రావడం జరిగింది. సో దీన్ని స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ దవీందర్ సింగ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ సెడ్ దట్ సో వీ నీడ్ టు రీవిజిట్ దిస్ పర్టికులర్ జడ్జ్మెంట్ బికాస్ there is a obvious need for the sub-categorization. There are so many people will be downtrodden,
సో వాళ్ళు వెనకబడిపోయారు, వాళ్ళు రేస్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు, కొన్ని సొసైటీస్ మాత్రమే ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను అందుకుంటున్నాయి అని చెప్పి సో సుప్రీంకోర్టు లేదా గవర్నమెంట్ అయితే పదే పదే చెప్తున్నప్పటికీ సో యాక్చువల్లీ దెర్ వాజ్ అ జడ్జ్మెంట్. సో ఈ జడ్జ్మెంట్ ద్వారా ఏమవుతుంది, ఆగిపోయినటువంటి అవకాశం అయితే లభించింది. సో సుప్రీంకోర్టు సాక్షాత్తుగా ఏం చెప్తుంది, సో వీ నీడ్ టు రివైజ్ దిస్ ఈవీ చెన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జడ్జ్మెంట్ అని క్లియర్గా వాళ్ళ యొక్క ఉద్దేశాన్ని అయితే చెప్పారు. ఓకే, సో వాట్ ఆర్ ద రోహిణి కమిషన్ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్? ఓకే, సో ఏమి వాళ్ళు రిఫర్ చేస్తున్నారు, ఎట్లాంటి అవకాశాలు ఇమ్మంటున్నారు అని చెప్పి ఒక ప్రైమరీ కంప్లీట్గా రిపోర్ట్ అయితే బయటికి రాలేదండి. ఓకే, సో బట్ దేర్ ఆర్ సమ్ రెఫరెన్సెస్ గివెన్ బై ద రోహిణి కమిషన్ రిగార్డింగ్ ద సబ్ కేటగరైజేషన్. అవేంటో చూద్దాం. సో ఫస్ట్ వన్ ఈస్ ఈక్విటబుల్ బెనిఫిట్స్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, సో దెర్ షుడ్ బి ప్రాపర్ ఎగ్జామినేషన్, దెర్ షుడ్ బి ప్రాపర్ రీసెర్చ్ రిగార్డింగ్ ద రిజర్వేషన్స్ ఆఫ్ ఓబీసీ అండ్ దెర్ షుడ్ బి ఫెయిర్ ఎలొకేషన్స్. అందరికీ కూడా ఒక ఫెయిర్నెస్గా, ఒక అందరికీ జస్టిస్, ఈక్వల్ జస్టిస్ ఇవ్వచ్చు, సోషల్ జస్టిస్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలి. ఫెయిర్ ఎలొకేషన్ ఆఫ్ రిజర్వేషన్ షుడ్ బి గివెన్ టు ఆల్ ద ఓబీసీ కమ్యూనిటీస్ హూ ఆర్ యాక్చువల్లీ రిక్వైర్డ్. ఎవరికైతే ఎక్కువగా అవకాశం కలగలేదో, ఎవరికైతే ఇప్పుడు దాకా పార్టిసిపేషన్ దొరకలేదో వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీ ఇవ్వండి, వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది అందరికీ జరగాలి. ఓకే, సో ఎవరైతే తక్కువ అవకాశాలు ఉన్నాయో, ఎవరైతే వెనకబడిపోయారో వాళ్ళకి ఎక్కువ అవకాశం ఇవ్వండి. ఎవరైతే ఆల్రెడీ ముందుగా నడుస్తున్నారు, ముందుగా ఆల్రెడీ దేవర్ సెటిల్, దే బికేమ్ ఏ గుడ్ కమ్యూనిటీ, అట్లాంటి వాళ్ళకి రిజర్వేషన్స్ కొంచెం తగ్గించండి. సో దట్ ఈస్ కాల్డ్ ద ఈక్విటబుల్ బెనిఫిట్ డిస్ట్రిబ్యూషన్. ఓకే, ఈ సెంట్రల్ ఓబీసీ లిస్ట్ని మళ్ళీ ఒకసారి పునఃపరిశీలించి ఎవరైతే బాగా వెనకబడిపోయారో వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వడానికి చూడండి అని చెప్పి సో ఫస్ట్ ఇంపార్టెంట్ రెఫరెన్స్ని అయితే ఇవ్వడం జరిగింది. సో సెకండ్ వన్, దేర్ షుడ్ బి సైంటిఫిక్ సబ్ కేటగరైజేషన్. ఓకే, సో సైంటిఫిక్ సబ్ కేటగరైజేషన్ ఏంటన్నా, మళ్ళీ ఖచ్చితంగా ఈ యొక్క సబ్ కేటగరైజేషన్ అంతా కూడా ఎవరెవరికి ఎంత అవకాశాలు ఉన్నాయి, ఎంత డేటా ఉంది, గవర్నమెంట్ డేటా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే రియల్ టైం కండిషన్స్ మీరు చూడాల్సినటువంటి ఉంది. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఎంత వీళ్ళు అడ్మిషన్స్ అయితే కానీ, జాబ్స్ కానీ ఎంతవరకు ఏ కమ్యూనిటీస్కి ఎంతెంత ఉంటున్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మనం ఒక సైంటిఫిక్ అండ్ రేషనల్ అప్రోచ్ ద్వారా ఈ యొక్క సబ్ కేటగరైజేషన్ అయితే చేయాలి. ఓకే, సో అన్సైంటిఫిక్గా మనం చేయడానికి వీలు లేదు. ఇన్షూర్ ప్రిసైజ్ ఎలొకేషన్ విత్ ఇన్ ద ఓబీసీ. ఓకే, సో చాలా ప్రిసైజ్గా, చాలా పర్ఫెక్ట్గా, సో జస్టిస్ అందరికీ దక్కేలాగా. ఓకే, సో ఒక ప్రిసైజ్ ఎలొకేషన్ అనేది, సబ్ కేటగరైజేషన్ అనేది సో ఎవరికి ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుందో వాళ్ళకి ఎక్కువగా అందించాలి, తక్కువ ఆపర్చునిటీ ఉన్న వాళ్ళకి, ఓకే, సో ఆల్రెడీ సొసైటీలో అగ్రగాములుగా ఉన్న వాళ్ళకి తక్కువ ఆపర్చునిటీస్ మనం ప్రొవైడ్ చేయాల్సినటువంటి టైం అయితే వచ్చిందని చెప్పి సో రోహిణి కమిషన్ ఒక సెకండరీ ఇంపార్టెంట్ రెఫరెన్స్గా ఓకే సైంటిఫిక్ సబ్ కేటగరైజేషన్ అనేటువంటి పాయింట్ ద్వారా చెప్పారు. థర్డ్లీ, ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫికేషన్. ఓకే, సో వీ నీడ్ టు ఐడెంటిఫై ద కాస్ట్. ఓకే, సో కాస్ట్ ఏంటి, సో వాటిని ఐడెంటిఫై చేయడం అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్ అమ్మా. సో దాని తర్వాత సో వీ నీడ్ టు గో ఫర్ ద కమ్యూనిటీస్, సబ్ కాస్ట్, ఇట్లా అన్నీ కూడా మనం సెంట్రల్ ఓబీసీ లిస్ట్లో మొత్తం మనం జల్లెడ పట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో అప్పుడు కానీ మనకి క్లియర్ కట్ ఒక ఫ్రాగ్మెంటేషన్ కానీ, ఒక ప్రాపర్ క్లాసిఫికేషన్ కానీ మనకి రాదు. ఓకే, సో ఆర్గనైజ్ దమ్ ఇన్ టు రెస్పెక్ట్ టు సబ్ కేటగిరీస్. ఓకే, సో ఓబీసీని అంతా కూడా మళ్ళీ డీక్లాసిఫై చేసి ఓకే సో సపరేట్గా దాన్ని మళ్ళీ రీక్లాసిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ఓబీసీని అంతా కూడా సబ్ కేటగిరీస్ కింద చేయాల్సినటువంటి టైం అయితే ఆసన్నమైంది అని చెప్పి సో రోహిణి కమిషన్ వారు చెప్పారు. ఓకే, సో టు ఐడెంటిఫికేషన్ అండ్ క్లాసిఫై దమ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్ గివెన్ బై ద రోహిణి కమిషన్. ఓకే, సో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో థర్డ్ పాయింట్గా చెప్పారు. ఫోర్త్, లిస్ట్ యాక్యురసీ ఎన్హాన్స్మెంట్. ఓకే, సో యాక్యురసీని ఎక్కువగా పెంచాలి, బికాస్ యాక్యురసీ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో వీ షుడ్ బి వెరీ వెరీ ప్రిసైజ్, చాలా ప్రిసైజ్గా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? సో వీ నీడ్ టు గో ద రివ్యూ ఆఫ్ ఎంటైర్ ఓబీసీ లిస్ట్ ఎంట్రీస్. ఓకే, సజెస్ట్ కరెక్షన్స్ ఫర్ రెప్యుటేషన్, అంబిగ్యూటీస్, అడ్రస్. ఓకే, సో ఏదైనా కరెక్షన్స్ అయితే మనకి ఎప్పుడైనా సరే అమెండ్మెంట్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ అమ్మా. సో ఏదైనా మనం తప్పులు చేసినప్పుడు దాన్ని ఖచ్చితంగా మనం కరెక్ట్ చేసుకోవాలి. సో ఎనీ రెప్యుటేషన్స్ ఉన్న వాటిని రిమూవ్ చేయాలి, అంబిగ్యూటీస్ని మనం తగ్గించాలి. ఓకే, సో ఎర్రర్స్ రాకుండా చూసుకోవాలి. ఇవన్నీ కూడా మనకి ఎస్పెషల్లీ టు ఇంప్రూవ్ ద యాక్యురసీ ఆఫ్ ద లిస్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెన్ ద లిస్ట్ ఈజ్ యాక్యురేట్, ఎస్పెషల్లీ ద రిజర్వేషన్ విల్ బి గోన్ టు ద ఆల్ ద పీపుల్ ఇన్ ఏ ఈక్విటబుల్ మేనర్. సో లిస్ట్ ఖచ్చితంగా మనం యాక్యురేట్గా మెయింటైన్ చేస్తేనే కదమ్మా అందరికీ అవకాశం ఉంటుంది. సో ఎవరైతే వెనకబడిపోయారో వాళ్ళకి ఎక్కువగా ప్రివిలేజ్ దక్కుతుంది. లేదంటే ఎవరైతే ముందు వరుసలో ఉన్నారో, ఎవరైతే కాంపిటీషన్లో వాళ్ళకి ఎడ్జ్ ఉంటుందో సో వాళ్ళు కదా ఎక్కువ పర్ఫామ్ చేస్తారు బెటర్గా. సో అట్లా కాకుండా సో వీకర్ సెక్షన్స్కి ముందు పీట వేయాలి, ఆపర్చునిటీ అనేది ఇవ్వాలి అని చెప్పి సో మనకి ఫోర్త్ ఇంపార్టెంట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్గా మనం తీసుకుంటున్నాం. ఓకే.
So what is the way forward? Okay, so actually the way forward, especially we need to re-establish the equity. Okay, so we should go, especially the Rohini Commission could go for the re-establishment of ఈక్విటీస్. సో అందరికీ కూడా ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ అనేది జరగాలి. ఓకే, అండ్ ఆల్సో దెర్ షుడ్ బి ప్రాపర్ ప్రిసిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్ ద సబ్ కేటగరైజేషన్ షుడ్ బి డీక్లాసిఫై అండ్ షుడ్ బి రీక్లాసిఫై విత్ ఏ ప్రిసైజ్ మేనర్. ఓకే, సో దెన్ ఓన్లీ ద రోహిణి కమిషన్ కుడ్ గివ్ ద రిపోర్ట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. సో అప్పుడు మాత్రమే రిపోర్ట్ని పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అండర్స్టాండ్? అండ్ ద రిపోర్ట్ గివెన్ బై ద రోహిణి కమిషన్ షుడ్ గో ఫర్ ద జ్యుడిషియల్ రివ్యూ ఆల్సో. జ్యుడిషియల్ రివ్యూలో పరిధిలో కూడా దీన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఓకే, సో వెన్ వీ డూ ఆల్ దీస్ థింగ్స్, సో వీ విల్ డూ ద జస్టిస్ టు ద socio economic backward classes, which are very very important. They bear the whole fabric of the Indian society. So having 54% of the total population is belongs to SCBC. సో వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరగాలి అని చెప్పి మనం కోరుకుందాము. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద టుడేస్ సెషన్. సో హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్. సో మీకు ఏదైనా డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ ఉంటే సో ప్లీజ్ పింగ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మా. ఓకే, సో ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్ ఇట్ and subscribe for more updates in the channel. Okay, so that's all for today. Have a nice day, take care.